తల్లికి దూరమైనటువంటి వ్యక్తి ఆడపిల్లకి జన్మిస్తే కనుక ఖచ్చితంగా ఆ ఆడపిల్లలో తన తల్లిని చూసుకుంటాడు అని ఈ పాట ద్వారా మనందరికీ అర్థమవుతుంది. సంగీత సాహిత్య స్వర సంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనంజయ్. ద వెస్టైల్ ఇండియన్ యాక్టర్ విజయ్ సేతుపతి 50th మూవీగా వస్తున్నటువంటి మహారాజా మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ పాట విన్న తర్వాత నాకేమనిపించిందో మీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. లెట్స్ కమ్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ సాహిత్యాన్ని రాసింది శ్రీవసంత్. ఒక తండ్రి తనకి ఆడపిల్ల పుడితే తన అమ్మే పుట్టిందని ఏ విధంగా ఫీల్ అవుతాడో, ఏ విధంగా తన భావాలన్నింటినీ ఎక్స్ప్రెస్ చేస్తాడో ఈ పాటలో పొందుపరిచాడు శ్రీవసంత్. అమ్మా నీకే నాన్నయ్యానా, మళ్ళీ నేనే నిన్ను కన్నానా, నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా, నీలో చూసా దైవం పూజించనా, కన్నది నేనే అయినా నా తల్లివి నువ్వమ్మా, అమ్మా నీకే నాన్నయ్యానా. సో ఇలా పల్లవి కంప్లీట్ అవుతుంది. అంటే టోటల్గా తన తల్లి తనకి కూతురుగా పుట్టిందని, నువ్వే నాకు పుట్టావా, నేనే నీకు మళ్ళీ నాన్నయ్యానా, కన్నది నేనైనా సరే ఏదైనా నువ్వు నా తల్లివి, నీలో నేను దైవాన్ని చూస్తున్నాను, నేను పూజిస్తాను, నా లోకమంతా నువ్వే అనేటువంటి తన ఫీలింగ్స్ అన్నీ కూడా పల్లవిలో తెలియజేస్తున్నాడు. తర్వాత చరణం విషయానికి వస్తే మొదటి చరణంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. రాకుమారివే నా రాజ్యం నీవమ్మ. అంటే ఇక్కడ నా రాజ్యం నీది కాదు, నా రాజ్యమే నీవు, నువ్వు రాకుమారివి అని చెప్తూ దిశను చూపెడి దిక్సూచి నీవమ్మ. అంటే ఎవరికైనా బిడ్డలకి తండ్రి హీరో, రోల్ మోడల్. కానీ ఇక్కడ తనకి తెలియని విషయాల్ని మార్గదర్శనం చేసేటువంటి దిక్సూచి తన కూతురు అన్నట్టుగా తన ఫీలింగ్స్ చెప్తున్నాడు అనమాట. శిశిరాన వాసంతమా, అలాగే నిశిలోన చిరుదీపమా, ఏ బంధము లేని బ్రతుకులోకి వచ్చి అన్నీ నీ వయ్యావమ్మా అనేటువంటి లైన్తో మొదటి చరణం అయితే పూర్తవుతుంది. ఈ శిశిరాన వాసంతమా, నిశిలోన చిరుదీపమా అనే లైన్ అయితే ఏదైతే ఉందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ట్యూన్ పరంగా కూడా. శిశిరాన వాసంతమా, నిశిలోన చిరుదీపమా, ఏ బంధము లేని బ్రతుకులోకొచ్చి అన్నీ నీ వయ్యావమ్మా, అమ్మా నీకే నాన్నయ్యానా, మళ్ళీ నేనే నిన్ను కన్నానా. చాలా చాలా హాయిగా ఉందన్నమాట. ఓకే, ఇక్కడికి మొదటి చరణం అయిన తర్వాత రెండో చరణం విషయానికి వస్తే, రెండో చరణంలో ఏం చెప్తున్నాడంటే, ఆస్తి లేదులే, ఐశ్వర్యం లేదులే, పచ్చనోటులో ఈ పాశం ఉండదే. యాక్చువల్గా ఇక్కడ కథానుసారంగా తనకి ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా అనిపించింది. ఆ పచ్చనోటులో ఈ పాశం ఉండదు అంటే టోటల్గా డబ్బున్న వాళ్ళ అనుకుంటే కూడా డబ్బు లేకుండా ఉంటేనే బంధాలు ఉంటాయి అన్నట్టుగా తన అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలన్నట్టు అనిపించింది. ఓకే, తర్వాత అమ్మంటి నీ రాకతో అంబానీ అయ్యానులే. ఏం కంపారిజన్ అండి. మనం ఇండియాలో బాగా రిచెస్ట్ పర్సన్ అంటే అంబానీ. అంటే అంబానీ ఎంత ఆస్తిపరుడో నువ్వు ఉంటే చాలు నేను అంత పెద్ద ఐశ్వర్యవంతుడిని అన్నట్టుగా ఇక్కడ తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేశాడని నాకు అనిపించింది. సంతోష మహారాజ కన్న ఈ రోజు ఎలిజబెత్ రాణి మనవరాలే. అంటే ఈ మహారాజు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇతని దగ్గర ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోవచ్చు, కానీ సంతోషంతో ఉన్నవాడే గొప్ప ఆస్తిపరుడు. అలాంటి ఆస్తిపరుడు కన్నటువంటి ఈ రోజా ఎలిజబెత్ రాణి మనవరాలతో సమానం అన్నట్టుగా కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు. ఏదేమైనా టోటల్గా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు ఇవి ఉంటే చాలు. డబ్బులు లేకపోయినా కూడా మనం సర్వైవ్ అవుతాం. కేవలం డబ్బుతోనే, అఫ్కోర్స్ సంతోషాలు, పండగలు, పబ్బాలు ఇలాంటి వాటికి డబ్బు అవసరము, కానీ కంప్లీట్గా డబ్బుతోనే అవి ముడిపడి లేవు. డబ్బు లేకపోయినా కూడా ఈ బంధాలు ఉంటాయి, ఈ బంధాలే బాగుంటాయి అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ పాట అయితే టోటల్గా మనకు అర్థమవుతుంది. ఇది సాహిత్యం గురించి. శ్రీవసంత్ సాహిత్యం చాలా చాలా చక్కగా ఉంది. ఇంకపోతే సంగీతం విషయానికి వద్దాం. సంగీతం బి అజనీష్ లోక్నాథ్. కాంతారా మూవీతో దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే తెలుగులో విరూపాక్ష మూవీ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ
ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మంగళవారం, పాయల్ రాజ్‌పుత్ మూవీ 'మంగళవారం' మూవీ సూపర్ హిట్ అవ్వడంలో అజనీష్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, అక్కడ సాంగ్స్ గానీ బాగా హెల్ప్ చేశాయి. సో, అజనీష్ మ్యూజిక్ అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుంది, చాలా బాగుంటుంది అనే ఫీలింగ్. పాట వినగానే నాకైతే చాలా క్యాచీగా అనిపించేసింది. ఒక కన్న తండ్రి తన కూతురుతో ఉన్నటువంటి బంధాన్ని, కూతురు పట్ల తను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు, తన కూతురులో తన తల్లిని చూసుకుంటూ ఏ ఫీలింగ్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేయాలో అవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేసేసాడు. సో, టోటల్‌గా మ్యూజిక్ పరంగా, ట్యూన్ పరంగా సాంగ్ అయితే సూపర్. ఇంకా సింగర్ విషయానికి వస్తే రితేష్ జీ రావు చక్కగా పాడాడు. రీసెంట్‌గానే 'భారతీయుడు 2' మూవీలో 'సౌరా' సాంగ్‌లో ఎమోషన్స్‌ని చక్కగా పలికించినటువంటి రితేష్ జీ రావు ఈ పాటను కూడా అంతే చక్కగా పాడాడు. చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా పిక్చరైజేషన్ పరంగా చూసుకుంటే తన బిడ్డతో తన అనుబంధాన్ని చూపించేటువంటి సన్నివేశాలతో ఈ సాంగ్ పిక్చరైజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. మనకి ఒక కూతురుంటే ఆ కూతురుతో ఉన్న బాండింగ్‌ని మనం ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటాం. అది మనమే అన్నట్టుగా ఫీల్ అవుతామని నాకు అనిపించింది. ఇది ఈ పాట గురించిన నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరొక పాటతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.